సిలువలో వేలాడే, నీ కొరకే సిలువలో వేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే. కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మనమందరం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. రక్షణ యెహోవాది, నీ ప్రజలు మీదికి నీ ఆశీర్వాదములు వచ్చునని కీర్తనకారుడైన దావీదు గారు చెప్తున్నారు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదములు వచ్చును గాక అని దైవజనుడు దావీదు గారు ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలియచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఎన్నడూ కూడా కని విని వెరుగని వంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని కార్యాన్ని నువ్వు అనుభవించాలంటే, మేలు పొందాలి అంటే ఏచి ఉండక తప్పదు. ఆలస్యంగా దేవుడు తన కార్యాన్ని చేయొచ్చు, లేక ఇప్పుడే చెయ్యొచ్చు. కనిపెట్టుకొని ఉండాలి అనేది బైబిల్ గ్రంథం చెప్తున్న వంటి మాట. చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి, కనిపెట్టాలి, ఓపికతో ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనులు ఈ మాట చెప్పారు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. కీర్తనలు 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. మనం చూద్దాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదములు వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మీరందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకసారి వాక్యాన్ని చదువుకోండి. ఎలా ఉంటుంది ఒక్కసారి చేతులు పట్టుకోండి, తొందరగా, ఆలస్యం చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. పట్టుకున్నారా? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చెప్పండి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చెప్పండి. ఏమని ఉంది? రక్షణ యెహోవాది. రక్షణ ఎవరిదండి? అట్లే పట్టుకోండి, చేతులు పట్టుకోండి. రక్షణ ఎవరిది? దేవునిది. ప్రైజ్ ద లార్డ్. రక్షణ ఎవరిదంట? దేవునిది. అయితే ఇక్కడ దావీదు గారు అంటున్న మాట ఏంటి? నీ ప్రజల మీదికి అంటే మనం ఇక్కడ కూర్చున్న మనమందరము ఏంటంటే ఎవరి ప్రజలమండి? మనమందరం దేవుని పిల్లలం. ప్రైజ్ ద లార్డ్. అయితే దైవజనుడు దావీదు గారు ఈ మాటను చెప్తున్నాడు. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ చదవబడినటువంటి వాక్యం ఎంతమందికి అర్థమైంది? దేవుని ఆశీర్వాదాలు ఎవరి మీదకి వస్తాయి? ఎవరి మీదకి వస్తాయి? ఎవరు తన ప్రజలుగా ఉండాలని కోరుకుంటారో, ఎవరు తన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని కోరుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తే నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తారో వారి మీదికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనము ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన మీద వస్తాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకొక మాట 24వ కీర్తన. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 24వ కీర్తన 5వ వాక్యం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి నొందును. ప్రైజ్ ద లార్డ్. రక్షకుడైన దేవుని వలన నీతిమంతును నొందును. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో ఇక్కడ 2 విధాలైనటువంటి మాటలు మనకు కనిపిస్తుంది. రక్షణ దేవునిది, తన ప్రజలను తానే ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు.
తన ప్రజలను తానే ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలి? ఒకసారి మనల్ని మనమే గమనించాలి. ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ప్రజల్లోకి మనం వెళ్తాం. ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు ప్రజలకు మనం ఎవరమో వారికి తెలీదు. ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం ఎవరమో వారికి తెలీదు. చదవబడినటువంటి విషయంలో దైవజనుడు దావీదు గారు ఇలా చక్కగా తెలియచేశారు. అయితే ఈ 5వ వచనంలో రాయబడినటువంటి మాటని మనం గమనించినట్లయితే, యెహోవా వలన ఆశీర్వాదము వారు నొందుతారు, దేవుని వలన వారు ఆశీర్వదించబడతారు. అయితే ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు ప్రజలకు మనం తెలీదు. వాళ్ళు ఒకవేళ మనకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళ మధ్యలోకి మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు మన విలువ ఏంటో వారికి తెలియనప్పుడు మనకి అక్కడ ఘనత కలగదు. మన గురించి తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా అక్కడ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రజల మధ్యలో మనకేం కలుగుతుందంట? ఘనత అనేది కలుగుతుంది. అక్కడ మన జీవితంలో నెమ్మది కలుగుతుంది, ఘనత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం అనేది కలుగుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు అంటాడు, రక్షణ నాది కాదు దేవుడిది, తన ప్రజలను ఆశీర్వదించేవాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడంటే, దావీదు గొల్లియాతును చంపిన తర్వాత దావీదుకు ఎంతోమంది ఆయనను పొగట్టం మొదలుపెట్టారు, స్తుతించటం, ఆయన్ను కొనియాడటం మొదలుపెట్టారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని పాట పాడారు. అప్పుడు దావీదు అంటాడు, రక్షణ యెహోవాది, తన ప్రజలను ఆశీర్వదించేవాడు ఆయన, నేను ఎంత మాత్రం అండి అంటాడు. చూడండి ప్రమేయం బిడ్డలారా, మనం ఘనపరిచే వాళ్ళు ఉండవచ్చు, ఘనపరచటం తప్పేం కాదు. కానీ ఏ విషయంలో నువ్వు ఘనతను నొందుతున్నావు, ఆ ఘనతకి అర్హత కలిగిన వ్యక్తివా కాదా అనేది నువ్వు ఆలోచించాలి. ఆ ఘనతకు తగిన వంటి వ్యక్తివా కాదా అనేది ఆలోచించుకోకుండా నువ్వు సన్మానాలు చేయించుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దైవజనుడు దావీదు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చెప్పారు. ఇంకొక మాట చూడండి, 115వ కీర్తన, ఇంకొక మాట 115వ కీర్తన, 115వ కీర్తన 5వ వాక్యం. ఇక్కడ కూడా చూద్దాం. వారికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు మనకు కనిపిస్తాయి, చాలా విషయాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి మనం 5వ వాక్యం నుండి దాదాపు 15 వచనం వరకు 16వ వాక్యం వరకు మనం చదువుకుంటూ వస్తే చాలా విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఈ 5వ వాక్యంలో చెప్పిన మాట అండి, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి ఏంటండి, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడు. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఇది ఎవరిని కించపరచాలనేది కాదు. దైవజనుడు దావీదు గారు చెప్తున్నాడు, రక్షణ దేవునిది, తన ప్రజలను యెహోవాయే వారిని ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. మరి ఆశీర్వదించగలిగిన వాడు మనతో ఎలా ఉంటాడంటే, తన నోటితో తాను మాట్లాడతాడు, కన్నులుండి చూస్తాడు, చెవులుండి వింటాడు. ఈ రోజున మనిషి కన్నులుండి చూస్తూ ఉన్నా కూడా, చెవులుండి వింటూ ఉన్నా కూడా, అన్నీ ఉన్నా కూడా అమాయకంగా మారిపోతున్నాడు, అవివేకంగా మారిపోతున్నాడు, గుడ్డివాడుగా అయిపోతున్నాడు, చెవిటివాడిగా కనపడుతున్నట్టుగా కనిపిస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని స్తుతించవలసింది ఎవరిని అంటే, ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే మనం స్తుతించాలి, దేవుని మాత్రమే మహింపరచాలి.
యేసయ్యను మహింపరచుట వలన యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఒక చిన్న వాక్య భాగం రాయబడింది. ఎవరి వలన ఆశీర్వాదాలు కలుగును, ఎవరి వలన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి, సజీవుడైన దేవుని వలన ఆశీర్వాదాలు కలుగుతాయి అనే సంగతి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బాగుగా తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ యేసయ్య వలన మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి, ఆయన వలన మనం ఆశీర్వదించబడతాము, ఆయన ద్వారా మనం మేలును పొందుకుంటాం, ఆయన ద్వారా మనం జీవిస్తాము అని ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి తెలుసు. కానీ ఆ రీతిగా నీవు నడుచుకోవట్లేదు, ఆ రీతిగా నీవు మెలుకు కలిగి ఉండట్లేదు, ఆ రీతిగా ప్రభు సన్నిధిలో నీవు జీవించట్లేదని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట కూడా 15వ వాక్యం 115 కీర్తన 15వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ కొంతమంది ఒకటి చక్కగా చెప్తున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత. ప్రైజ్ ద లార్డ్. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి ఆ మాటను తొందరగా చెప్పండి. మీ పక్కన ఉండే వాళ్ళని చెప్పండి, కొంచెం చేయి పట్టుకొని చెప్పండి, లేకపోతే కదిలిచ్చి చెప్పండి. పలకకపోతే కొంచెం బొడవండి, ఏమైంది మోచేతటి పొడిచి భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు చేతుల పైకి ఎత్తండి అందరు కలిసి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, భూమి ఆకాశంలోను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరిని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తే 13వ వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవాయే ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదింపబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో అనేక మాటలు బైబిల్లో చక్కగా రాయబడి ఉన్నాయి, చక్కగా మన కొరకు రాయబడి ఉన్నాయి. ఈ ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి ఆ దిశగా నడుచుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా తన కార్యాన్ని చేసి చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రజలందరూ స్త్రీలైనా పురుషులైనా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంట, ఒక గొలియాతును చంపినందుకు దావీదును ఏం చేశారంట, అందరూ చెప్పండి జై కొట్టారు. అందరూ జై కొట్టారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకేమో 1,000 కొలదని అందరూ జై కొట్టారు. కానీ దావీదు ఒకే ఒక మాట చెప్పాడు, ఏమని? రక్షణ దేవునిది. ప్రైజ్ ద లార్డ్. రక్షించువాడు ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడే చెప్పాడు, యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చాలామందిని మనం చూస్తుంటాం, కొంతమంది మాట్లాడుతుంటారు, నీ ఎంత చూస్తా నేను లేకుండా చేస్తా అంటారు. ఎంతవరకు చెప్పండి, ఎంతవరకు ఇది ఎంతవరకు చేయగలుగుతారు? మాటకి పరిమితం మాత్రమే కానీ వారి చేతలు మాత్రం కాదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎవరి వలన ఆశీర్వాదము కలుగును అనేవంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ నేను రాసుకున్నాను, దేవుని వలన వచ్చు ఆశీర్వాదాలు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదింపబడితిరి. ప్రైజ్ ద లార్డ్. మనం ఆశీర్వదించబడాలంటే దేవుని రెక్కల నీడలో మనం ఉండాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జాగ్రత్త మెలుకు కలిగిన వారమై నడుచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అనే ఆలోచన కలిగిన ప్రతి వాడు కూడా ఆయన మాత్రమే కొనియాడాలి. ప్రైజ్ ద లార్డ్. రక్షణ చెప్పండి ఎవరిదండి? యెహోవాది. నన్ను రక్షించువాడు ఆయనే,
నన్ను కాపాడువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే, నడిపించువాడు ఆయనే, పోషించువాడు ఆయనే, జీవమునిచ్చువాడు ఆయనే, నిత్యమహిమలో ప్రవేశించువాడు ఆయనే, సమస్త కార్యాలు జరిగించువాడు ఆయనే. ఆయనకు తెలియనిది ఏది కూడా ఈ భూమి మీద జరగటానికి వీలు లేదు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడైన దావీదు గారు ఇలా చక్కగా పొందుపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదాలు పొందిన వారు ఎవరు? ఏంటండి? ఎవరి వలన ఆశీర్వాదములు కలుగును అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములో మనం రాసుకోవాలి. మొదట ఆశీర్వాదం అని పెట్టుకోండి సబ్జెక్ట్ పేరు. ఆ తర్వాత రక్షణ యెహోవాదే. ఆ తర్వాత ఎవరి వలన ఆశీర్వాదం కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత వాక్యం రాసుకోండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చక్కగా అంటున్నాడు, ఆశీర్వాదములు పొందిన వారు ఎవరు? ఎవరు ఆశీర్వదించబడతారు? ఎవరు దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారనేది ఒక 4-5 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదములు పొందిన వారు ఎవరో బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. 37వ కీర్తన బైబిల్ ఉన్నవాళ్ళు మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. మొదటి మాట 37వ కీర్తన 37వ అధ్యాయము 22వ వాక్యం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చదివి సహాయం చేయండి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. చాలు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. రాయబడినటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవజనుడు దావీదు గారి ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. ఈ రోజున ప్రేమ బిడ్డలారా, ప్రపంచమంతట్లో మనం చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాలను స్వాధీనపరచుకోవాలని, అసలు లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు, యుద్ధాలు, భయానకమైన స్థితులు కలుగుతున్నాయి. మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. కానీ అది సాధ్యపడట్లేదు. అది ఎంత మాత్రం కూడా సాధ్యపడట్లేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ అంటున్నారు, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని మాత్రమే స్వతంత్రించుకుందురు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఈ భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారంట? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు మాత్రమే భూమిని స్వతంత్రించుకుంటారు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి ఎవరు? చెప్పండి, ఎవరండి? అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ఎక్కడున్నాడు అప్పుడు? ఒక పట్టణంలో, తమ సొంత గ్రామంలో నివసిస్తూ లోకానుసారంగా తను జీవిస్తూ ఉన్నాడు. ప్రపంచం అంతటా వెతికి ఆ కల్దీలనే ఊర్లో నుంచి అబ్రహామును దేవుడు పిలిచాడు. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, అబ్రహాము నీతిమంతుడుగా ఎప్పుడు మార్చబడ్డాడు? అంతకుముందే నీతిమంతుడిగా ఉన్నాడా? ప్రభు పిలిచిన తర్వాత నీతిమంతుడిగా మార్చబడ్డాడా అనేవంటి విషయాన్ని చూస్తే, దేవుని మాటను విని చెప్పిన పని చేయగలిగిన వాడు, వెళ్ళమన్న చోట వెళ్ళగలిగిన వాడు, చెప్పింది సంపూర్ణంగా చేయగలిగినటువంటి వాడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మార్చబడతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహామును దేవుడు పిలిచాడు. కల్దీలైన ఊరు నుండి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి అబ్రహాము బయలుదేరాడు. అప్పుడు దాకా అబ్రహాముకు అది పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది అతనికి ఏమాత్రం కూడా తెలియదు. అందుకని అబ్రహాము బయలుదేరటం వెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు. అక్కడ నాకు అన్నీ ఉంటాయా అని అడగలేదు. అక్కడ నాకు ఫ్రెండ్స్లు ఉన్నారా అని అడగలేదు. అక్కడ నాకు ఎవరైనా సహకరిస్తారా అని అడగలేదు. అక్కడ ఇల్లు ఉందా, కరెంట్ ఉందా, నీళ్లు ఉన్నాయా, అన్నీ ఉన్నాయా అని అడగలేదు. పిలిచాడు, పిలుపును విన్నాడు,
బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాసినటువంటి మాట ఏంటంటే, బేతెలుకును హాయికిని మధ్యలో గుడారం వేస్తే పట్టజాలనంత విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడంట. చప్పుడు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయంలో యెహోవా ఆశీర్వాదము నీతిమంతులు ఏం చేస్తారంట? ఏం చేస్తారండి? యెహోవా ఆశీర్వాదం నొందినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే భూమిని వారు స్వతంత్రించుకుంటారు. ఈ భూమి వారి స్వాస్థ్యం అవుతుంది. ఎప్పుడవుతుంది? ఒకటి మనం గమనించాలి, పరలోకం ఎక్కడ ఉంది అని అడిగితే చాలామంది అంటారు భూమి కింద అని ఒకడు అంటాడు, ఆకాశం పైన అని ఒకడు అంటాడు. ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు, ఎన్నో రకాలుగా చెప్తున్నారు. కానీ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే పాతాళం కింద ఉంటుంది, పరలోకమేమో పైన ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ మహాకాశాల పైన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సింహాసనం ఉన్నది. అందుకని చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, అందుకని దావీదు అంటాడు, రక్షణ యెహోవాది, నీ ఆశీర్వాదము నీ ప్రజల మీదకి వస్తాయి. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఆశీర్వాదం ఎవరిది అంటే దేవునిది. నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నంత కాలం భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కావాలి, పరసంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ రెండు ఆశీర్వాదాలు నీకు అవసరం. ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ రెండు, పరసంబంధమైనది కావాలి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కావాలి. మరి పరసంబంధమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే కేవలం ఒక దైవ సేవకుని నోటు నుండి వచ్చు వాక్యము ద్వారా మాత్రమే నీకు కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా తెలియచేస్తుంది. అందుకని ఆశీర్వాదము పొందిన వారు ఎవరయ్యా అని అంటే ఇక్కడ చక్కగా ఉంది, యెహోవా ఆశీర్వాదం నొందిన వాళ్ళు. ఈ లోకాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. చెప్పండి, ఎవరు స్వతంత్రించుకుంటారంట? దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వాడు మాత్రమే ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలని కోరుకుంటున్నావా? ఈ భూమిని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి, ఆయన ఇచ్చే రక్షణ నువ్వు పొందుకోవాలి, ఆయన సన్నిధిలో నువ్వు మెలకు కలిగి జాగ్రత్తగా నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, సామెతల గ్రంథము 2వ మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి, 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఐశ్వర్యమును దేవుడు ఎవరికి ఇస్తాడు? ఇక్కడ కూడా మనం గమనించాలి, ఐశ్వర్యము ఎవరికి ఇస్తాడు? ఈ భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు అని చెప్పాను? దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును నరుల కష్టము చేత. ఆయా ఆశీర్వాదం ఎక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పదా? నువ్వు కష్టపడి సంపాదించుకునే ఆశీర్వాదం గొప్పదా? ఏది గొప్పదండి? చెప్పండి, ఏది గొప్పది? ఒకటి మనం గమనించాలి, నెలంతా కష్టపడతావు, లేదా రోజంతా కష్టపడతావు, వారమంతా కష్టపడతావు అండి. ఎండలో ఎండి వానకు తడిసి కష్టపడి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లలు, నీ భార్యల కొరకు నువ్వేం చేస్తావంటే కష్టపడి సంపాదిస్తావు. బాగానే ఉంది. ఈరోజు నాకు 1000 రూపాయలు వచ్చాయి, లేక ఈ వారంలో 10,000 వచ్చాయి అని చెప్పి సంతోషంగా తృప్తిగా ఉంటావు, బాగానే ఉంది. లోక సంబంధమైనటువంటి ఈ ధనం అనే ఆశీర్వాదం నిన్ను ఏం కలుగు చేస్తుందండి? బాధను, దుఃఖాన్ని, నిట్టూర్పును కలుగు చేస్తుంది. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే
ఉన్నంతలో బాగానే ఉంటుంది, ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అది కాస్త నీ దగ్గర అయిపోయింది అనుకో, ఆ తర్వాత నీకు సంతోషం ఉండదు, తృప్తి ఉండదు. ఉన్నప్పుడు మాత్రమే తృప్తి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ సొలొమోన్ గారు చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆశీర్వాదము ఏం కలుగు చేస్తుందంట? ఐశ్వర్యవంతునిగా అది మనల్ని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీవు దేవుని సన్నిధిలో ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బాగుంది. నేనంటాను, ఎంతమంది దేవుని ఆశీర్వాదములు నా మీదకి రావాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది? చెప్పండి. ఎంతమంది దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. తెలుగు వస్తే కదా మీకు. చెప్పండి, దేవుని ఆశీర్వాదాలు నా మీదకి రావాలి, నా కుటుంబం మీదకి రావాలి, నా పిల్లల మీదకి రావాలి. ఏంటండి? నా తల మీదకి రావాలి. చేతులు పెట్టుకోండి అందరూ తల మీద. గట్టిగా పెట్టుకోండి, గట్టిగా పెట్టుకోండి. అయ్యో సిగ్గుపడుతున్నారు చూడు. ప్రైజ్ ది లార్డ్. తల లేవు కదా, తల లేని వాళ్ళు ఏం చేస్తారు మరి? ఆడ పెట్టుకుంటారు. తల లేని వాళ్ళు ఎత్తుకొని ఉంటారు, తల ఉన్నవాడు తల మీద పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దేవుని ఆశీర్వాదాలు ఎవరి మీదకి వస్తాయండి? మన తల మీదకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని సొలొమోన్ అంటున్నాడు, మనుషులు చెప్పండి ఏమంటున్నారు? నరుల యొక్క కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ ఏమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించాలి, కానీ మనం ఎంత ప్రయాసపడ్డ ప్రయోజనం ఉందండి? ఒక ఎకరం భూమి ఉందనుకోండి, ఎకరం భూమి ఉన్నవాడు బోరేసుకొని కనీసం ఒక వారం రోజులు నీళ్లు కట్టినా కూడా అది తడవదు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ మన మందిరానికి వచ్చాను. ఆయన ఏమన్నాడంటే, అన్న 20 రోజుల నుంచి కడుతున్నానన్న నీళ్లు అసలు సరిపోవట్లేదు, ఒకసారి కూడా నీళ్లు పోవట్లేదు, చాలా బాధపడుతున్నానన్న, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసాం. వారం రోజులు కట్టారు. వారం రోజులు కట్టి ముగించిన తర్వాత సాయంత్రం చిన్న మబ్బులేసింది, కొమ్మ వర్షం పడిందండి. ఆ చేలో నుంచి వరద పారుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారం రోజులు కష్టపడ్డాడు, దేవుడు తలుచుకున్నాడు 10 నిమిషాల్లో పొలంలో నీళ్లు పారేటట్లు. చెప్పండి, దేవుని ఆశీర్వాదం ఎక్కువనా మనుషుల ఆశీర్వాదం ఎక్కువ? మరి ఎందుకు దేవుని వైపు మొగ్గు చూపట్లేదు? ఎందుకు దేవుని సన్నిధిలో ప్రయాసపడట్లేదు? దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఎందుకు కనిపెట్టుకోలేకపోతున్నావు? గల కారణం ఏంటంటే, అది ఎప్పుడో వస్తుంది, ఇస్తాడో లేదో, కానీ మనం కష్టపడడం తప్పదు కదా అనే ఆలోచనతో ఈరోజు మానవుడు ఏమైపోతున్నాడంటే గుడ్డివానిగా ప్రవర్తిస్తున్నాడు, గుడ్డితనంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోన్ గారు చక్కగా చెప్పాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల యొక్క కష్టము చేత ఆయా ఆశీర్వాదం ఎక్కువేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడిచ్చేది శాశ్వతంగా ఉంటుంది. దేవుడిచ్చేది మనకు శాశ్వతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తుంది. అందుకని ఎక్కడో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ నీ గుడారం వేసుకోమన్నాడు. అక్కడ వేసాడు, గుడారం వేసాడు, బలిపీఠను కట్టాడు, దేవునికి బలి అర్పించాడు. బేతెలకు హాయికి మధ్యలో గ్యాప్ లేకుండా దేవుడు సమస్త పశువులతో నింపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా ఇది నా కొరకే రాయబడి ఉంది, ఇది నా కుటుంబం కొరకే రాయబడి ఉంది, నా ఆశీర్వాదముల కొరకు, నేను బాగుపడాలని, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను కూర్చుండబెట్టాలని ఆయన ఉద్దేశం కలిగిన వాడై ఉన్నాడని నీవెందుకు ప్రభు సన్నిధిలో ఉండకూడదు? ప్రైజ్ ది లార్డ్. పుట్టిన ప్రతి వాడు కూడా ఒక సంసారి జీవితంలో నడిపించబడుతుంటాడు. భార్య పిల్లలని నానా వ్యవస్థ బాధలు పడుతూ ఉంటారు, వాస్తవమే. కానీ దేవుని కొరకు ప్రయాసపడేవాళ్ళు కనపడట్లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా మనం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వాక్యం. 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములు వేసి
ఆ సంవత్సరము నూరంతలుగా ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరు? ఒకటి మనం గమనించాం, చూసాం. ఎవరండి? ఒకటి దావీదుని గురించి మనం విన్నాం. మొదట మనం దావీదుని గురించి విన్నాం. 37వ కీర్తన 22వ వాక్యంలో యెహోవా ఆశీర్వాదం నొందిన వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దావీదు తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను పొందాడు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం నొందిన వాళ్ళు ఐశ్వర్యాన్ని పొందుతారు, ఐశ్వర్యవంతులుగా మార్చబడతారని. ఇక్కడ ఇస్సాకును గురించి చక్కగా రాశాడు. ఏమని? ఇస్సాకు ఎక్కడున్నాడంట? గెరారు దేశంలో ఉన్నప్పుడు ఏంటంటే తనకున్న సమస్యలు తొలగిపోయాయి, తనకున్న నిందలు తొలగిపోయాయి, శత్రువులు మిత్రులుగా మార్చబడ్డారు, వారు సమాధానపరచబడ్డారు. వారు సమాధానపరచబడటానికి ఇస్సాకు ఎంతవరకు ప్రార్థన చేసి ఉంటాడు ఒకసారి ఆలోచించారా? శత్రువు కొరకు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి. తవ్విన బావులు బూడి చేస్తూ ఉన్నారు. తాగునీటి లేని స్థితిలో ఎన్నో బాధలు పడుతూ ఉన్నాడు. పశువులకు నీళ్లు అందక, ఇంట్లో ఉన్న పని వాళ్లకు నీళ్లు దొరకక భయానకమైన స్థితి. ఆ దేశ ప్రజలు ఇస్సాకు బావి తవ్వుతుంటే బూడుస్తూ వచ్చారు. కానీ ఇస్సాకు పలుమార్లు వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు, వారి కొరకు కనిపెట్టుకొని వచ్చాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు వారితో పెట్టుకుంటే నేను గెలవలేను, దేవునితో పెట్టుకుంటే నేను గెలవగలుగుతానన్నాడు. చప్పటి కొట్టు. హల్లెలూయా. దేవునితో పోరాడాలి, దేవునితో పెట్టుకోవాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తావా లేదని యాకోబు వలె ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర కూర్చునే మనసు కూర్చున్న వారికి ఉండాలి. ఏదో వచ్చాం, భజన చేసాం, వెళ్ళిపోయాం, దీవించరు ఆయన అంటే ఏం దీవిస్తాడు చెప్పండి? నోరు తెరవకపోతివి, మోకాళ్ళు వంచకపోతివి, చేతులు ఎత్తకపోతివి, కళ్ళు మూయకపోతివి, గుడ్ల గూబులాగా చూస్తుంటివి, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైన. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరు గొప్పవాడు చేస్తాడు మనల్ని? ఎవరు గొప్పవాడు చేస్తాడండి? దేవుడు మనల్ని గొప్పవాడు చేస్తాడు. దేవుడు గొప్పవాడు చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన అనే పొలమును సేద్యము చేయాలి. ప్రార్థన అనే ఒక పొలం, నీ హృదయం అనే పొలం ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడాలి. వాక్యం అనే విత్తనము వేయబడాలి. ఆ విత్తనం నీ హృదయములో మొలిసి నూరంతలుగా నిన్ను ఫలింప చేస్తుంది. చప్పుడు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. అందుకని ఇక్కడ చదవబడిన వంటి విషయంలో చాలా చక్కగా ప్రభు ఈ మాటను తెలియచేశాడండి. మరొకసారి చదవండి, ఏమంటున్నాడు? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరములు ఏం పొందాడంట? నూరంతలుగా ఫలము పొందిను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా వృద్ధి పొందెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీనికి ఉదాహరణ మనం తీసుకోవచ్చండి. యేసయ్య ఒకరికి ఎన్ని నాణ్యాలు ఇచ్చాడు? 1 ఇచ్చాడు, ఇంకొకటికి 2 ఇచ్చాడు, ఇంకొకటికి 5 ఇచ్చాడు. ఈ ముగ్గురులో ఎవరు పాతి పెట్టుకున్నాడు? ఇక్కడ కూర్చున్న ప్రతి వారు గమనించాలి. మీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగా నటిస్తూ ఉన్నారే కానీ దేవుని వాక్యానికి ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు? దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టి తమ జీవితాన్ని పతనానికి దారి తీసుకునే వ్యక్తులుగా ఉన్నవాళ్ళు ఎంతోమంది సంఘాల్లో ఉన్నారు. దేవుడు మాత్రమే గొప్పవాడు చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. మనుషులు ఏం చేస్తారండి? వెతకనివ్వకుండా చేస్తారు, నిన్ను అణిచివేయాలని చూస్తారు. సాతాను ఏం చేస్తాడు? నిన్ను అణిచివేయటానికి చూస్తాడు. నువ్వు ఎంత పైకి లేవాలనుకున్నా వాడు లేవనివ్వకుండా నిన్ను అనగా తొక్కాలని చూస్తాడు. దేవుడు మాత్రమే నిన్ను పైకి లేపగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.
అందుకని దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు క్రమంగా వాళ్ళు ఏమవుతారంట? గొప్పవాళ్ళు. సమస్తమును దేవుడు వారికి దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట, 4వ మాట, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వాక్యం. ఆదికాండం 24వ అధ్యాయము, ఒక్క నిమిషం, 26, 24 అంతేనా చెప్పింది నేను? 26, 24, 26వ అధ్యాయము 24వ వాక్యం. ప్రత్యక్షమై నీ తండ్రి అయినా నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడువైన అబ్రహామును బట్టి ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దేవుని ఆశీర్వాదం నొందిన వారికి దేవుడు ఏమిస్తాడంట? చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం కలుగు చేస్తాడంటండి? సంతానాభివృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు. దేవుని ఆశీర్వాదాలు పొందిన వాళ్ళకి దేవుడు ఏం కలుగు చేస్తాడు? సంతానాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఒకటి, భూమిని స్వతంత్రించుకునేటట్లు చేస్తాడు. రెండోది, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మూడోది, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. నాలుగోది, నీకు సంతానాభివృద్ధిని కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదట నువ్వు దేవుని ఆశీర్వాదమును పొందుకోవాలి. ముందు నువ్వు ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటారండి. ఇంట్లో 10 మంది ఉంటారు. 10 మంది ఒకసారి మార్పు చెందరు కదా. మారు మనసు పొందుతారా? అందరూ ఒకసారి మార్పు పొందరు. ఎవరో ఒకళ్ళు ముందొస్తారు. ఆ ఇంట్లో నుంచి ఒకళ్ళు బయటికి వస్తారండి. ఒకళ్ళు బయటకు వచ్చిన తర్వాత వారు ప్రభువుని తెలుసుకొని ప్రభు మార్గంలో నడిపించబడుతూ వారికి ఆశీర్వాదం వారు పొందుకుంటూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వారి జీవితంలో కలిగిన మార్పును బట్టి, వారు పొందుతున్న ఆశీర్వాదాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని తన కుటుంబం కొరకు ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు ఎలాగో ఇత్తనం వేశాడో, ఒక ఇంట్లో ఒక వ్యక్తి హృదయంలో యేసయ్య ఏం చేస్తాడంట? విశ్వాసం అనే ఇత్తనాన్ని వేస్తాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు ఆ కుటుంబం అంత మార్పులోనికి వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియపరచబడుతుంది. 107వ కీర్తన 38వ వాక్యంలో కూడా అదే మాట మనకు కనిపిస్తుంది. 107వ కీర్తన 38వ వాక్యం చూస్తారా? ఒకసారి చదవండి. 107వ కీర్తన. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి త్వరగా చదివి నాకు సహాయం చేయాలి. ఏమంటున్నాడండి? మరియు ఏంటంట? చదవాలి తొందరగా. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చాలా విషయాలు మనకు కనిపిస్తాయి, మీరు చదువుకోండి తర్వాత. మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా ఏముందంటారంట? అభివృద్ధి. ప్రైజ్ ద లార్డ్. ఒకటి గమనించండి, అబ్రహాముకు సంతానం లేదు, ఆస్తి ఉంది, పనివాళ్ళు ఉన్నారు, కానీ సంతానం లేదు. అలాగే అబ్రహాం గారు దేవుడితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నువ్వు ఎంత ఇచ్చినా ఇది నాకేమీ కాదు కదా, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్కే కదా ఇదంతా ఆయనకే కదా ప్రభువా అని అంటా ఉన్నాడు. దేవుడు ఎవరు తెలుసా? అబ్రహాముకున్న విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ నోట నుండి ఏమొస్తుంది, ఈ నోట నుండి ఏమొస్తుంది, వీళ్ళ నోట నుండి ఏమొస్తుంది, ఏం మాట్లాడతారో ఇందామని చూస్తూ ఉన్నాడు దేవుడు. వీళ్ళ నోట నుండి వచ్చే మాట ఎలా ఉంటుందని అబ్రహాము విషయంలో దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. అయితే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ఎంత ఇచ్చినా నాకేం కాదు కదా, నేను సంతానం లేని వాడిని కదా అని అంటున్నాడు. నేనంటాను, ఇంత దూరం ప్రయాసపడి ఇక్కడ దాకా వచ్చావు ఏంటండి? విగ్రహార్థుల కుటుంబంలో నుంచి దేవుడు బయటికి నడిపించాడా? పాలు తేళ్లు ప్రవహించే దేశం అడుగు పెట్టేటట్టు చేశాడా? కొంచెం వినండి. ప్రైజ్ ద లార్డ్. పశువుల సంపద సమస్తం ఇచ్చాడా?
గొర్రెలు, మేకలు, పని దాసులను సమస్తమును దేవుడు తనకి ఇచ్చాడు కదా. మరి ఎందుకని అబ్రహాము ఆ మాట అంటున్నాడు? ఎంత ఆశీర్వదించినా మనిషి జీవితంలో కోరికలు చావట్లేదండి. ఎంత ఆశీర్వదించినా, ఎంత డబ్బు ఉన్నా తన జీవితంలో కోరికలు చావట్లేదు. అందుకని అబ్రహాం అంటున్నాడు, ఏమని? నువ్వు ఎంత ఇచ్చినా నాకే ఉంది, నా ప్రభాసుడైన ఎలియజర్కే కాదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశము వేరు. ఇక్కడ మనం చదివాం ఏమని? మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి కలిగిరి. ఈ సంతానం లేనివంటి వాడు, నాకు సంతానం లేదు, ఈ ఆస్తి వాడికే కదా అనుకుంటూ ఉన్నాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను మందిరానికి వస్తాను నాకేం ప్రయోజనం కలిగింది, నేను మందిరానికి వచ్చాను నాకేం ప్రయోజనం. నువ్వు 12 గంటలకు వస్తే ఏం కలుగుతుంది? 11 గంటలకు వస్తే ఏం కలుగుతుందండి? ప్రైజ్ ది లార్డ్. సేవకుని మాటను విలువ ఇవ్వకుండా, చెప్పిన మాట వినకుండా, పెడ చెవిని పెట్టి గర్వించి అహంకారముతో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? మొత్తానికి అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? ఇస్సాకును అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇస్సాకును ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు ఇక్కడ? ఆయన వారిని చెప్పండి ఏం చేశాడంట? ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఇస్సాకును ఒక్కడే ఇచ్చాడు. ఇస్సాకుకు 2 పిల్లలు ఇచ్చారు. యాకోబుకు 13 మంది పిల్లల్ని ఇచ్చాడు. అక్కడి నుంచి మొదలైందండి ఇశ్రాయేలు ప్రజలు సంతతి భూమి మీద విస్తరించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దాకా భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల మీద దేవుని కృప కుమ్మరించబడింది. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఆయన వారిని ఆశీర్వదింపగా ప్రపంచ దేశాలు కట్టగలిగారు, భూమిని స్వాధీనపరచుకోగలిగారు. అందుకని మొదట మనం చదివాం కదా, ఏమని? యెహోవా ఆశీర్వాదం నొందిన వాడు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ఇదొక డిస్టిక్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయండి? 25 జిల్లాలు చేశారు. 25 జిల్లాలు ఎక్కడున్నాయి? ఆంధ్రలోనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయంటే భూమి మీదనే ఉన్నాయి. భూమి ఎవరిది? దేవునిది. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళందరూ ఈ భూమిని స్వతంత్రించుకున్నారు. ఈ భూమి అలాగే ఉంటుంది. స్వతంత్రించుకున్న వాడు కనపడకుండా మాయమైపోతున్నారు. భూమి మాత్రం ఇక్కడే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్వాధీనపరచుకున్నానని అనుకుంటున్నావే, గొప్పలు చెప్పుకుంటున్నావే, నేను సంపాదించాను, గొప్ప ఇల్లు కట్టుకున్నాను అంటున్నావే, ఆ ఇల్లు అక్కడే ఉంటుంది, కానీ ఆ ఇంట్లో నువ్వు కనపడవు. ఆ ఇంట్లో నువ్వు కనపడట్లేదు. నువ్వు కట్టిన ఇల్లు, నువ్వు సంపాదించిన సంపాదన, నువ్వు స్వాధీనపరచుకున్న భూమి అది ఇక్కడ ఉంది, కానీ నువ్వు కనపడట్లేదు. గల కారణం ఏంటి? నువ్వు ఈ లోకంలో ఉండటానికి, నీవు శాశ్వతంగా ఉండటానికి నీకు వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి వచ్చావో తిరిగి మళ్ళీ అక్కడికే చేరాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలంలో జరిగిన సంగతి ఏంటంటే, ఒక అమ్మాయి దైవజనం దగ్గరికి వచ్చిందంట. దైవజన భక్త సింగ్ గారు చెప్పినటువంటి మాట ఇది. ఒక అమ్మాయి భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళింది. భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళి కన్నులు పెట్టుకొని ప్రార్థన చేసి, కన్నులు పెట్టుకొని ఏడుస్తూ చెప్పిందంట, అంకులు, భార్య భర్తల మధ్యలో ఇద్దరికి గొడవ వచ్చింది, మేము విడిపోవాలనుకుంటున్నాము అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉందంట. ఇలా మాట్లాడుతూ ఉన్న తర్వాత ఈ భర్త పోడు తట్టుకోలేకపోతున్నాను, కంత్రుడండి, చాడిస్తుడు, నాకు భయానికి వేరే పరిస్థితులు కలిగి చేస్తున్నాడు, నేను వాడితో కలిసి జీవించలేను, ఇప్పటికే ఏసారిపోయాను, నా వల్ల కాదండి, నేను విడిపోవాలనుకుంటున్నానని చెప్పి దైవజనం దగ్గరికి వెళ్ళి భక్త సింగ్ గారితో చెప్పారంట. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ భర్త కూడా వచ్చాడు. నా విషయాలన్నీ దైవ సేవకులకు చెప్పి ఈమెతో విడాకులు తీసుకొని వెళ్ళిపోవటం మంచిదని అనుకొని ఆ అమ్మాయి భర్త ఈమెకు తెలియకుండా ఈయన కూడా అక్కడికే వచ్చాడు. ఈ అమ్మాయి కూడా ఆడికే వచ్చింది, ఈ అబ్బాయి కూడా అక్కడికే వచ్చారు. వచ్చిన తర్వాత దైవజనులు వారిద్దరిని అడిగారంట, ఏంటి మీ సమస్య చెప్పండి అంటే,
మేము ఇద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం, మాకు కుదరట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరు దైవ సేవకులు చెప్పిన తర్వాత, సరే 1 గంట నాకు సమయం ఇవ్వండి అన్నాడంట. 1 గంట సేపు నాకు సమయం ఇవ్వండి, నేను వెళ్ళి ప్రభుని అడిగి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టేసి లోపలికి వెళ్ళిపోయి 1 గంట సేపు ప్రార్థన చేసుకొని వచ్చాడంట. 1 గంట సేపు ప్రార్థన చేసుకొని వచ్చాడు. ఆ లోపు వీళ్ళిద్దరే కదా అక్కడ, వీళ్ళిద్దరు కూర్చున్నారు హాల్లో. ఇంకేం చేస్తారు? ఒకరు ముఖాలు ఒకరు చూసుకోవటం, మరలా కొంచెం ప్రేమ కలిగి వాళ్ళిద్దరు మాట్లాడుకొని, ఎందుకు వచ్చింది గొడవ, సమాధాన పడిపోతాం, ఎందుకు కుటుంబాన్ని నాశనం చేసుకోవాలనుకొని వీళ్ళిద్దరు ఐక్యపడ్డారంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? విడిపోదామని ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు, ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేశారంటే వీళ్ళిద్దరు సమాధాన పడ్డారు. లోపల దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళిద్దరు విడిపోవాలని వచ్చారు ప్రభా, వీళ్ళిద్దరికి నేనేం చెప్పమంటావు? విడిపోమని చెప్పమంటావా, వీళ్ళిద్దరిని కలిసి బ్రతకమని చెప్పాలా, మీరు ఏం చెప్తారో అది చెప్తానని ప్రభు సంఘంలో ప్రార్థన చేశాడు. 1 గంట సేపు ప్రార్థన చేసుకున్న తర్వాత బయటకు వచ్చాడంట. మీరు విడిపోవటం దేవుని చిత్తము కాదు అని చెప్పాడంట. చప్పుడు కొట్టి ప్రభుని మైపరుద్దాం. హల్లెలూయా. అందుకని వీళ్ళిద్దరు కలిసి అన్నారంట, అంకులు మేము కూడా విడిపోవాలని అనుకోలేదు, మేము కూడా మనసును మార్చుకున్నాము. ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, హింసించాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు చేశాడు. సరే భార్య భర్తలమే కదా, మనం అనుకోకపోతే ఎవరు అనుకుంటారు? ఇలా అనుకుంటే ప్రపంచం ఏమైపోతుంది? చిన్న గొడవ వచ్చినంత మాత్రాన విడిపోతే ప్రపంచం ఎటువైపు పోతుంది, ఏమైపోతుందో దాన్ని సరిచేసుకొని సరిదిద్దుకొని కుటుంబాన్ని కాపాడుకోవటం గొప్ప సంగతిని ఆలోచన చేసాం. మాకు ఒక ఆలోచన కలిగింది, అందుకని మేము కూడా ఇద్దరం కలిసి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి భక్త సింగ్ గారికి చెప్పేసరికి ఆయన సంతోషపడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవజనుడు అదే చెప్పాడు, మీరు విడిపోవటం దేవుని ఉద్దేశము కాదు. ప్రైజ్ ది లార్డ్. సంసార జీవితంలో ఎన్నో వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని వచ్చినా వాటిని సరిచేసుకొని కుటుంబాన్ని కాపాడుకోగలిగిన వాడే దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే రక్షణ. యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదాలు వచ్చును. దేవుని ఆశీర్వాదాలు ఎవరి మీదకి వస్తాయండి? ఎవరు ఆశీర్వాదాలు పొందారు? ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు ఎవరు? 1 దావీదు పొందాడు, 2వది సొలొమోను పొందాడు, 3వది ఇస్సాకు పొందుకున్నాడు, 4వది అబ్రహాము పొందాడు. దేవుడు సంతానాభివృద్ధిని కలుగు చేశాడు. అబ్రహామును దేవుడు సంతానాభివృద్ధిని కలుగు చేశాడు. మరొక మాట చివరిగా, ప్రసంగి గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి, ముగించుకుందాం. 5వ అధ్యాయం, ప్రసంగి 5వ అధ్యాయం 19వ వాక్యం. ఇక్కడ చిన్న మాట రాయబడింది, చూద్దాం తొందరగా. చివర్లమ్మా 4వ లైన్. తన కష్టార్జితమందు సంతోషించుటకును మీకు కలుగు చేసిన ఎడల అతనికి ఆ ఆస్తి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకొనవలెను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చక్కని ఇల్లు కట్టుకున్నావు, మంచి బట్టలు కట్టుకుంటున్నావు, మంచి బట్టలు కట్టుకున్నావు, మంచి తిండి తింటున్నావు, చక్కటి భార్య, చక్కటి భర్త, చక్కటి పిల్లలు దేవుడు నీకు ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వేమైనా తెచ్చి పెట్టుకున్నావా? ఇవన్నీ కూడా దేవుని చేత మనకు అనుగ్రహించబడినవి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు, దేవుడు మనకిచ్చాడు. మనుషులు ఇచ్చింది కాదండి, దేవుడు మనకిచ్చాడని చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మొదటి నుంచి మనం చదివామనుకో, మరియు దేవుడు ఒకనికి ధాన్యమును సమృద్ధి ఇచ్చాను, దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ ఆస్తి దేవుని ఆశీర్వాదము వలన కలుగునదని అనుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఇచ్చాడా? నువ్వు తెచ్చుకున్నావా? చెప్పండి, నువ్వు తెచ్చుకున్నావా? దేవుడు ఇచ్చాడా? చాలామంది అనుకుంటుంటారు, ఏమని, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నేను కట్టుకున్నాను అని అనుకుంటూ ఉంటారు. దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఏది కూడా ఈ భూమి మీద ఏమి చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉద్దేశం నీ మీద లేకపోతే ఒక రాయి కూడా నువ్వు ఎత్తలేవు, ఒక అడుగు కూడా నువ్వు పెట్టలేవు.
ఒక అడుగు కూడా ముందుకు పెట్టలేవు. నువ్వు అనుకోవచ్చు. మరొక మాట కూడా చూడండి, 128వ కీర్తన, 128వ కీర్తన, 128వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి, 2వ వాక్యం. 128వ కీర్తన 2వ వాక్యం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడు, చదవబడిన ప్రతి విషయంలో ప్రసంగి గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియచేశారు. నీ కష్టార్జితమును నువ్వు ఏం చేయాలంట? అనుభవించాలి. ఈరోజు నువ్వు నీ కష్టార్జితాన్ని అనుభవించవలసిన వాడవైన నీవు, నీ కష్టార్జితం ఎవరు అనుభవిస్తున్నారు? మరొకడు అనుభవిస్తున్నాడు. నీ కష్టార్జితాన్ని మరొకడు పెడుతున్నావు. తప్పిపోయిన కుమారులాగా దేవుని సన్నిధికి దూరమైపోయి, దేవుని వాక్యానికి దూరమైపోయి, క్రమముగా సంఘంలో సాక్షిగా ఏంటంటే ఆయన సన్నిధిలో అనుసరించగా నీ జీవితంలో నీ చేతుల కష్టార్జితం మరొకడు అనుభవిస్తున్నాడు. మరొకడు అనుభవించేటట్లు చేసుకుంటున్నావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ప్రైజ్ ద లార్డ్. నీకు మేలు కలగాలంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవించాలి, మరొకడు అనుభవించకూడదు. నీ కష్టార్జితం నువ్వే అనుభవించాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, రక్షణ ఎవరిదే? చెప్పండి, రక్షణ ఎవరిదంట? యెహోవాది. తన ప్రజల మీదకి తన ఆశీర్వాదం వచ్చేటట్లు చేస్తాడు. తర్వాత ఎవరి వలన ఆశీర్వాదం కలుగుతాయి? చెప్పండి, ఎవరి వలన ఆశీర్వాదం కలుగుతుందని చెప్పాను? దేవుని వలన మాత్రమే ఆశీర్వాదం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని 24వ కీర్తన, 115వ కీర్తన మనం చూసాం. ఎవరి వలన మనకు ఆశీర్వాదం కలుగుతుందంటే భూమిని ఆకాశమును సృజించిన యెహోవా చేత మాత్రమే మనము ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదములు ఎవరు పొందారు? ఆశీర్వాదములు పొందిన వారు ఎవరు? 1 దావీదు, 2ది సొలొమోను, 3ది ఇస్సాకు, 4ది అబ్రహాము, 5ది మన కష్టార్జితాన్ని మనమే అనుభవించాలి. మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడండి? నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించేదవు, నీకు మేలు కలుగును. ప్రైజ్ ద లార్డ్. నీ కష్టార్జితం మరొకరికి పెట్టకూడదు. నీ కష్టార్జితం డాక్టర్లకు పెట్టకూడదు. నీ కష్టార్జితం నాటు వైద్యులకు పెట్టకూడదు. నీ కష్టార్జితం పేకాటలకు, తాగుడుకు పెట్టకూడదు. నీ కష్టార్జితం వలన నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త తృప్తి చెందాలి. ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబంలో తృప్తిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని, సమాధానం కలిగి సంతోషాన్ని నువ్వు అనుభవించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. విన్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడాలి, నీ సన్నిధిలో సాక్షిగా జీవించాలి, వారు ధన్యులుగా మార్చబడాలి. మీ రాకడకు, మీ రాజ్యానికి సిద్ధపరచబడి నిత్యము నీ మహిమలో పాలు పొందే భాగ్యం మా అందరికి అనుగ్రహించి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.